1 to 100 నెంబర్స్లో ఏవేవైతే 7 మల్టిపుల్స్ ఉన్నాయో అవి నేను ప్రింట్ చేయాలి, ఏవేవైతే 7 మల్టిపుల్స్ లేవో అవి నేను ప్రింట్ చేయకూడదు. 1 to 100 అంటే మనం ఖచ్చితంగా 1 నుంచి 100 వరకు మనం ఇటరేట్ అవ్వాలి. ఇటరేట్ అవ్వాలంటే లూప్స్ వాడాలి. అలా లూప్స్ వాడేటప్పుడు 7 మల్టిపుల్స్ వచ్చిన చోట మాత్రమే నేను ప్రింటింగ్ రాయాలి. 7 మల్టిపుల్స్ కాకపోతే ఆ నెంబరు ఖచ్చితంగా నేను ఆ ఇటరేషన్ని జరపాల్సిన అవసరం లేదు. అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇఫ్ ఎల్స్ వాడకుండా కంటిన్యూ అనేటువంటి స్టేట్మెంట్ యూస్ చేసి ఫర్దర్ ఇటరేషన్స్ అనేవి మనకు అవసరం లేని ఇటరేషన్స్ అనేటివి ఎలా స్కిప్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ అనేది ఫ్రేమ్ చేయాలి స్టెప్ బై స్టెప్, ఇవన్నీ కూడా నేను ఈ కంటిన్యూ అనేటువంటి వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నానండి. ఈ వీడియో కనుక మీరు చూడాలనిపించుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను. ఫుల్ వీడియో